भक्त कार्य कल्पद्रुम गुरु सार्वभौम श्रीमद् राजाधिराज योगी महाराज त्रिभुवनानंद द्वैत अभेद निरंजन निर्गुण निरालंब परिपूर्ण सदोदित सकल मत स्थापित सद्गुरु श्री मानिक प्रभु महाराज की जय। दत्तात्रेय स्वामी नाल्गव అవతారం సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్। మాణిక్ నగర్ హైదరాబాద్ నుంచి 172 కిలోమీటర్లు కలదు। సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ 19వ శతాబ్దానికి చెందిన ఒక సిద్ధ పురుషుడు, మహాయోగి। మాణిక్య ప్రభు సకల మతాచార్యుడు, సకల మతాలకు సంబంధించిన జ్ఞానాన్ని కూలంకషంగా తెలిసిన మాణిక్య ప్రభు మహారాజ్ అమృత కుండం వద్ద తపస్సు ఆచరించాడు। అప్పుడు దత్త సాక్షాత్కారమై ఒక దండము ఒక జోలి ఇచ్చి దత్త సాంప్రదాయం యొక్క నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు। నిజమైన ముముక్షువులకు, ఆత్మజ్ఞాన శోధకులకు, పరమాత్మ దర్శన కాంక్షలకు ఒక సరియైన మార్గాన్ని చూపడానికి నూతన మార్గాన్ని ఉపదేశించాడు దత్తాత్రేయ స్వామి। మార్గం యొక్క గురు పరంపరయే నేటికి కొనసాగుతున్నది। దత్తాత్రేయ స్వామి యొక్క మహారాజ స్వరూపమే సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్। సకల రాజలాంఛనాలతో దర్శనమిస్తారు। దత్తాత్రేయ స్వామి అనేక అవతారాలలో దర్శనమిస్తాడు। ఫకీరుగా, మహారాజుగా, యతీశ్వరునిగా, మునీశ్వరునిగా రకరకాలుగా దర్శనమిస్తాడు। అందులో మహారాజ స్వరూపమే శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్। ఈయననే నవనిధుల స్వరూపంగా కూడా భావిస్తుంటారు। నిజమైన గురు అన్వేషకులకు ఇది ఒక సరి అయిన చోటు। ఈ గురు పరంపరలో మాణిక్య ప్రభు మహారాజ్ తర్వాత మనోహర మాణిక్య ప్రభువులు, మనోహర మాణిక్య ప్రభువుల తర్వాత మార్తాండ మాణిక్య ప్రభువులు, మార్తాండ మాణిక్య ప్రభువుల తర్వాత శంకర్ మాణిక్ ప్రభు మహారాజ్, శంకర్ మాణిక్ ప్రభు మహారాజ్ తర్వాత సిద్ధరాజు మాణిక్ ప్రభు మహారాజ్, ఇప్పుడు జ్ఞానరాజ్ మాణిక్ ప్రభు మహారాజ్ పర్యవేక్షణలో ఈ గురుపీఠం నడపబడుచున్నది। దత్తోపాసన అనేక రకాలుగా ఉంటుంది। అందులో ఇది సకల మతావలంబన అనే ఒక మార్గం। అన్ని మతాలను గౌరవించాలి, అన్ని మతాలలోని మంచిని గ్రహించాలి, ఏ మతాన్ని కూడా ద్వేషించకూడదు। ఇదే మాణిక్య ప్రభు మహారాజు వారి విధానం। ఈ మాణిక్ నగర్ను వరుసగా 5 పూర్ణిమలు దర్శనం చేసుకుంటే మన కోరికలు తీరుతాయి, మనశ్శాంతి లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది। ఇక్కడ ప్రధానంగా శ్రీరామనవమి ఉత్సవము, దత్త జయంతి ఉత్సవము చాలా పెద్దగా నిర్వహించబడతాయి। సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ బాల్యం నుండి అనేక లీలలను ప్రదర్శించాడు। ఈ మాణిక్య నగర్లో రోజు మధ్యాహ్నం అన్నప్రసాదం నిర్వహణ కూడా జరుగుతుంది। ఈ మాణిక్య నగర్ గురుగంగా విరజా నది యొక్క సంగమ ప్రాంతంలో కలదు। మాణిక్య నగర్లో సకల మత సమ్మేళనం జరుగుతుంది। ఇందులో అన్ని మతాలకు చెందిన అందరూ గొప్పవాళ్ళు ఇందులో పాల్గొంటారు। మాణిక్య ప్రభు మహారాజ్ మహమ్మద్ సుబానీ అవతారమని మహమ్మదీయులు భావిస్తుంటారు। మాణిక్ నగర్ సంగీతకారులకు కూడా ఒక ముఖ్యమైన ప్రదేశం। ఒకప్పుడు దేశాల నుంచి వచ్చిన సంగీతకారులు సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ ముందట సంగీత ప్రదర్శన చేసి వారి యొక్క ఆశీస్సులు పొందేవారు। నేటికి కూడా అదే కొనసాగించబడుతున్నది। మాణిక్య ప్రభు తర్వాత 7 సంవత్సరాల మనోహర మాణిక్య ప్రభు మహారాజులకు మాణిక్య ప్రభు మహారాజ్ పీఠాధిపతిగా ప్రకటించారు। మాణిక్య ప్రభు గురు ఉపదేశం ఇవ్వగానే అంత చిన్న వయసులో ఉన్న మనోహర మాణిక్య ప్రభుల యొక్క సంస్కారము జాగృతి నొందింది। అంత చిన్న వయసులోనే ఈ పీఠం యొక్క నిర్వహణ చేయడం అత్యద్భుతం, మహాద్భుతం। దీని ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటంటే ప్రతి ఒక్క పీఠాధిపతిలోనూ శ్రీ సద్గురు మాణిక్య ప్రభువులు సదా వారిలోనే మనకు దర్శనమిస్తున్నారు, వారి ద్వారానే ఈ పీఠాన్ని నిర్వహిస్తున్నారు।
ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇక్కడ శక్తి సహిత దత్తాత్రేయ అర్చన జరుగుతుంది. శ్రీచక్రోపాసన 3 విధములు. సమయాచారం, దీనికి దక్షిణామూర్తి అధిపతి. దీనిని సాధువులు, సన్యాసులు, యతులు ఆచరిస్తారు. శ్రీచక్రోపాసన యొక్క 2వ మార్గం కౌలాచారం. దీనికి దత్తాత్రేయ స్వామి అధిపతి. దీనిని గృహస్థులు ఆచరించడానికి వీలుగా ఉంటుంది. ఇక 3వది భైరవ సాంప్రదాయం. మాణిక్య ప్రభువు చిన్నతనం నుండే మహోన్నతమైన లీలలను చూపించాడు. సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ బసవ కళ్యాణ్లో జన్మించారు. ఒకప్పుడు చిన్నప్పుడు ఒక మామిడి పళ్ళు అమ్మే ఆమె ఆ వీధిలో వచ్చింది. ఆమెకు వివాహమై ఎన్నో సంవత్సరాలైంది, కానీ ఆమెకు సంతానము లేదు. ఆమె మామిడి పళ్ళ బుట్ట తీసుకొని ఆ వీధిలో వెళ్తుంటే మాణిక్య ప్రభు మహారాజ్ మామిడి పళ్ళు ఇవ్వమని అడిగాడు. ఆమె ధనము లేకుండా మామిడి పళ్ళు ఎలా ఇవ్వాలి అని ఆమె తిరిగి వెళ్ళిపోసాగి. వెనక నుండి మాణిక్ ప్రభు మహారాజ్, ఒక్క మామిడి పండుకు ఒక్క పుత్రుడు కలుగుతాడు అని అన్నాడు. ఆమె, తనకు మాత్రమే తెలిసిన ఈ విషయం ఈ పిల్లవాడికి ఎలా తెలుసు అని ఆశ్చర్యపడి ఈ పిల్లవాడిలో మహిమాన్వితుడు ఆయనకు 11 మామిడి పండ్లు సమర్పించింది. ఆమెకు తరువాత 5 పుత్రులు కలిగారు. ఆమెకు 5 పుత్రులు కలిగాక తర్వాత పుత్రులు వద్దని కోరుకున్నది. తర్వాత ఆమెకు పుత్రులు కలగలేదు. ఇది గురు పూర్ణిమ రోజు 2024 గురు పూర్ణిమ రోజు సద్గురు జ్ఞానరాజ్ మహారాజ్ యొక్క దర్శనం. కొన్ని రోజుల తర్వాత జరణి నరసింహ బీదర్ ప్రాంతాలని పావనం చేసి ప్రభు మండలి బాల్కి గ్రామం నుండి కళ్యాణ్కి వెళ్ళాలనే ఉద్దేశంతో తనతో ఉన్న శిష్యులందరినీ పంపించి మీనాను మోసే బోయి వాళ్ళను మాత్రం తనతో ఉంచుకొని మీనాలు వదులుతుండగా దట్టమైన అరణ్యంలో ఒక వేగు చెట్టు సందులో మీనా ఇరుక్కుపోయింది. అప్పుడు ప్రభువు, మనం నివసించే స్థలం ఇక నుండి ఇదే అని మీనా నుండి బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఇక ఇదే స్థలంలో తాను నివసిస్తానని, ఇక మనం నివసించే స్థలం ఇక నుండి ఇదే అని అన్నారు. ఈ చోటనే మాణిక్ నగర్ యొక్క స్థాపన జరిగింది. పెద్ద సమారంభంతో నగర స్థాపన జరిగి దత్తగాది ఏర్పాటైంది. ఒక గుడారంలో గాది యొక్క స్థాపన జరిగింది. బండారు ఖానా మొదలైంది. బండారు ఖానా అంటే సేవ చేసే వారికి ప్రసాదం ఇచ్చే అన్నపూర్ణ గృహము. 2 బ్రహ్మచారులు హుమనాబాద్ వెళ్ళి వండిన వాటిని భిక్షగా తీసుకొచ్చిన జోలీలోని పదార్థాలే గాదికి ముఖ్య నైవేద్యం. ఆ జోలీలోని జొన్న రొట్టె, వెల్లుల్లి వేసి చేసిన పల్లీల పొడి ప్రభువుకి ఇష్టమైన పదార్థాలు. ఆ కాలంలో గులాం ముస్తఫా ఖాన్ అనే ఒక తాలూకాదారు ఉండేవారు. ఆయన ఆజ్ఞలు అత్యంత కఠినంగా ఉండేవి. ఆయన ప్రభు కీర్తి విని దర్శనం కోసం వచ్చారు. చాలాసేపు ప్రభువుతో సంభాషించిన తర్వాత సంతృప్తులయ్యారు. ఇలాంటి యోగి ప్రపంచంలో ఇంకొకరు దొరకడం సాధ్యం కాదని అతని గట్టి నమ్మకం. ఒక మౌలికి ఉండాల్సిన జ్ఞానం కంటే ఉర్దూ పార్సీలో ప్రభువుకి ఉన్న జ్ఞానం చూసి చకితులయ్యారు. ముస్లిం ధర్మం యొక్క రహస్యం ప్రభువుకే తెలిసిందని ఆయనకు అనిపించింది. ప్రభువుపై అత్యంత అభిమానం ఏర్పడింది. ప్రభు ముస్లిం అయితే బాగుండేది, అలాగే ప్రభు మహారాజ్ అతను ప్రభుతో మహారాజ్ ముస్లిం అయితే ఈ క్షణంలో నేను అయ్యేవాడిని వెళ్ళి ఇది ప్రభువులను స్వీకరించి ముస్లిం అవ్వాలనిపిస్తుంది, కానీ ఏం చెయ్యాలి? రబుల్ అల్మీన్ ఇలా అల్లా ఖురాన్లో అన్నారు, ఇది మాత్రం నాకు తెలుసు, కానీ రబుల్ ముసల్మీన్ అన్నారని ఎక్కడా నాకు కనిపించలేదు. ఈ మాట అబద్ధమైతే నాకు తెలపండి. ఇది వినగానే ఆ ముస్లిం ఏ జవాబు ఇవ్వలేక సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ సమాధానం అత్యంత మర్మమైంది. రబుల్ అల్మీన్ అంటే విశ్వం యొక్క అధిపతి, రబుల్ ముసల్మీన్ అంటే కేవలం ముసల్మాన్లకి అధిపతి. పరమేశ్వరుడు సంపూర్ణ జగత్తుకి అధిపతి. కానీ హఠవాదులు తమ ధర్మ మతాభిమానంతో అందులో తమ ధర్మమే గొప్పదని, ఇతరులది కాదని నమ్ముతూ వస్తారు. ఇలాంటి వారు ప్రభువు సమాధానం విన్న తర్వాత ఆలోచించారు. గులాం ముస్తఫా ఖాన్ అనే ముసల్మాను ప్రభుపై ఉన్న ఆధారాభిమానాలతో మాణిక్ నగర్లో నివసించే వారికి సహాయం చేసేవారు. ఇదే కాలాగ్ని రుద్ర హనుమాన్ విగ్రహం. మాణిక్ నగర్ యొక్క అభిముఖంగా ఈ కాలాగ్ని రుద్ర హనుమాన్ దేవాలయం ఉంటుంది. దీన్ని మార్తాండ మాణిక్ ప్రభు మహారాజ్ స్థాపన చేశారు.
మాణిక్యనగర్లో సర్వేశ్వర మహాదేవ్. ఈ సర్వేశ్వర మహాదేవుడే మాణిక్యనగర్ యొక్క దేవత. అక్కల్కోట్ మహారాజ్ అక్కల్కోట వెళ్ళక పూర్వం ఇక్కడ 6 నెలలు నివసించారు. ఈ విషయం మనకు అక్కల్కోట స్వామి సచ్చరితలో కూడా ఉంటుంది. ఒకప్పుడు ప్రభు దర్బారులో కూర్చున్నప్పుడు తేజవంతమైన శరీర కాంతి కలిగిన 13 నుండి 14 సంవత్సరాల అక్షరావస్థలో ఉన్న ఒక ఫకీరు ప్రభు వద్దకు వచ్చారు. వారి చేతిలో చిన్న లోటా ఉంది. సాయి, నా లోటా నింపి ఇవ్వండి అని అడిగాడు. ప్రభువు తాత్య మహారాజును పిలిచి ఆ లోటాను నింపి ఇవ్వాల్సిందిగా చెప్పారు. ఆ లోటాను తీసుకొని కుప్పగా ఉన్న రూపాయలను మాట్లాడుతూనే ఆ లోటాలో నింపసాగాడు. ఇంత సమయం గడిచినా లోటా మాత్రం నిండలేదు. దగ్గర ఉన్న అన్ని రూపాయలు అయిపోవడం చూసి ఆయన ఆ లోటాను అలాగే ప్రభువుకి ఇచ్చి ఫకీరు అలాగే నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డాడు. ప్రభు ఆ లోటాను తీసుకొని 2 ఖర్జూర పండ్లు కొన్ని పూలు వేయగానే లోటా నిండిపోయింది. ప్రభు నవ్వుతూ సాయి తీసుకోండి అంటూ ఫకీరుకు ఆ లోటాను ఇచ్చాడు. ఫకీరు ఆ 2 ఖర్జూర పండ్లు పూలు మాత్రం తీసుకొని ఇంతే చాలు అంటూ ఆ లోటాను ప్రభు ముందు బోర్లించారు. అందులో నుండి లోటాలో ఉన్న దానికంటే ఎన్నో రెట్లు రూపాయలు కుప్పలాగా పడ్డాయి. ఆ ప్రభు దర్బార్లో ఫకీరు వేషంలో వచ్చిన తేజవంతమైన యువకుడు వేరెవరో కాకుండా సాక్షాత్ శ్రీ షిరిడి సాయిబాబా అయి ఉండేది. ఆ కాలంలో ఎంతోమంది గోసాయిలు, ఆధ్యాత్మిక అన్వేషకులు అప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుతుండేవారు. నేటికి కూడా ఈ క్షేత్రంలో మాణిక్య ప్రభు మహారాజ్ యొక్క సంపూర్ణ శక్తి మనకు కనిపిస్తూ ఉంటుంది. మాణిక్య ప్రభు మహారాజ్ ఎవరెవరి యొక్క దేవతా మూర్తులు ఉన్నాయో వారి యొక్క దేవతల వలనే వారికి దర్శనం ఇచ్చారు. సకల దేవతా స్వరూపుడు మాణిక్య ప్రభు మహారాజ్. ఇప్పుడు స్వాతంత్రోద్యమ కాలంలో కూడా మాణిక్య ప్రభు మహారాజ్ ఎందరో స్వాతంత్ర యోధులకు కూడా సహాయం చేశారు. అప్పుడు ధన రూపేణ, వస్తు రూపేణ ఎంతో సహాయం చేశారు. ఇప్పుడు కూడా సంస్థానం తరపు నుండి సమాజానికి ఉపయోగకరమైన పనులు ఎన్నో చేస్తుంది. మాణిక్ ప్రభు పాఠశాల, మాణిక్ ప్రభు రెసిడెన్షియల్ స్కూల్, మాణిక్ ప్రభు యూనివర్సిటీ లాంటి ఎన్నో ప్రజా ఉపకరమైన పనులు నేటికి జరుగుతున్నాయి. ఇదే భండారుఖానా. రోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ భండారుఖానాలో సదా అన్నపూర్ణమ్మ తల్లి నివాసం ఉంటుంది. ఈ హుమ్నాబాద్లో, ఈ మాణిక్ నగర్లో మహారాష్ట్రకు సంబంధించిన మరాఠీ మరియు కర్ణాటకకు సంబంధించిన కర్ణాటక, తెలుగు వారికి సంబంధించిన తెలుగు భాషలు ఇక్కడ వ్యవహారంలో ఉంటాయి.